నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు 31st నైట్ అందరు హైదరాబాద్ చెందిన సిటిజన్స్, రెసిడెంట్స్, కమ్యూటర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, పార్టీస్కి వెళ్తుంటారు. మిడ్ నైట్ అయిన తర్వాత ఈ టూరిస్ట్ హబ్ అయినటువంటి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, తర్వాత ఈ పివిఎన్ఆర్ మార్గ్లోకి పెద్ద సంఖ్యలో 2 వీలర్స్, కార్లలో వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ అసోసియేట్స్తో వచ్చి ఇక్కడ దే స్పెండ్ టైమ్ హియర్. సో ఈ సందర్భంలో ట్రాఫిక్ కొంచెం నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత పబ్లిక్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది హైదరాబాద్ సిటీలో. ముఖ్యంగా మా ఫోకస్ అంతా కూడా ఒక 172 ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్స్లో మ్యాన్ పవర్, రెగ్యులర్ మ్యాన్ పవర్ కంటే కూడా అడిషనల్ మ్యాన్ పవర్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని యాక్సిడెంట్ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర జిగ్జాగ్ బ్యారికేడింగ్ పెట్టి, అంటే ట్రాఫిక్ స్పీడ్ కామింగ్ మెజర్స్ లాగా జిగ్జాగ్ బ్యారికేడ్స్ వేసి ట్రాఫిక్ స్లో మూమెంట్ అవడానికి అట్లాంటి ఏర్పాట్లు చేస్తాం. అలాంటి లొకేషన్స్ ఒక 57 లొకేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మామూలుగా ఒక ఈ ఫ్లైఓవర్స్ ఒక 30 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. 30 ఫ్లైఓవర్స్ వీ డోంట్ యూజువల్లీ క్లోజ్. మామూలుగా ఈరోజు మీడియాలో వచ్చిందంటే ఆల్ ఫ్లైఓవర్స్ విల్ బి క్లోజ్. ఇట్స్ నాట్ ట్రూ. నేను క్లియర్గా అందులో మీకు ఇచ్చిన ట్రాఫిక్ అడ్వైజర్ కూడా చెప్పడం జరిగింది. నీడ్ బేసిస్లో, సిచ్యువేషన్ బేసిస్లోనే క్లోజ్ చేయడం జరుగుతుంది. వీ డోంట్ కాజ్ అన్నెసరీ ఇన్కన్వీనియన్స్ టు ది ట్రావెలింగ్ పబ్లిక్. ట్రాఫిక్ తక్కువగా ఉంది, ట్రాఫిక్ నార్మలైజ్ అయిపోయింది, పబ్లిక్ ట్రాఫిక్ అంతగా లేనప్పుడు మనం ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తే ఇబ్బంది లేదనుకున్నప్పుడే క్లోజ్ చేస్తాం. ట్రాఫిక్ హెవీగా ఉంది, హెవీ వెహికులర్ ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీ డోంట్ క్లోజ్ ఫ్లైఓవర్స్, బికాస్ ట్రాఫిక్ పబ్లిక్కి రోడ్స్ అవైలబుల్ ఉండాలి, ఫ్లైఓవర్స్ అవైలబుల్ ఉండాలి. బట్ మిడ్ నైట్ తర్వాత అరౌండ్ మిడ్ నైట్ ఆటోమేటికలీ ట్రాఫిక్ తగ్గిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ టెండెన్సీ టు డ్రైవ్ ఎట్ హై స్పీడ్స్, ఓవర్ స్పీడ్ చేయడానికి, జిగ్జాగ్ డ్రైవ్ చేయడానికి, బైక్ రేసింగ్ చేయడానికి, స్టంట్ రేసింగ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ యూత్. సో ఆ స్కోప్ని ప్రివెంట్ చేయడానికి బ్యారికేడ్స్ క్లోజ్ చేసే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, ఐ హ్యావ్ నాట్ specifically told that all flyovers will be closed. Flyover closure only on need basis, only on situation basis. If it really warrants, then only flyovers will be closed. తర్వాత ముఖ్యంగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ, బేగంపేట్ ఫ్లైఓవర్ కానీ, లంగరాజ్ ఫ్లైఓవర్స్ దే విల్ నాట్ బి క్లోజ్ బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కన్వేయన్స్. అవి ఎప్పుడు 24/7 ఓపెన్ ఉంటాయి. సో ఫ్లైఓవర్ క్లోజర్ అనేది ఇది మిత్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓన్లీ అవసరం మేరకు రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. ఫ్లైఓవర్ క్లోజ్ చేసినా కూడా పబ్లిక్ ఇబ్బంది లేదనుకున్నప్పుడే క్లోజ్ చేస్తాం. వెన్ ట్రాఫిక్ ఈజ్ హై డెన్సిటీ ట్రాఫిక్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు అనవసరంగా ఫ్లైఓవర్స్ క్లోజ్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. తర్వాత ముఖ్యంగా ఈరోజు నైట్లో ఇంకా మామూలుగా యూజువల్గా జరిగే ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈరోజు కొంచెం ఎన్ఫోర్స్మెంట్ డ్రంక్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఉంటుంది. డ్రంక్ డ్రైవింగ్ మీకు తెలుసు, ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ మైండ్ and he is in a different state of mind altogether. A drunk person, senses will not be under control and tendency to overspeed, ఇవన్నీ వస్తాయి, లక్షణాలు ఉంటాయి. కాబట్టి in order to ensure some semblance of order, we have to take up extensive drunk driving checks. సో అందుకోసమే ఈసారి నార్మల్ కంటే కూడా మాకు 31 పోలీస్ స్టేషన్స్ ఉన్నా కూడా ఎక్కడైతే ఈ పబ్స్ కానీ, బార్స్ కానీ, నైట్ పార్టీయింగ్ ఏరియాస్లో కొన్ని, ఎస్పెషల్లీ జూబ్లీస్, బంజారా హిల్స్, తర్వాత పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చాలామంది పార్టీ కోసం వెళ్తారు. తర్వాత వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీబడి పార్టీయింగ్ ఆర్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్. మీరు తాగినప్పుడు ఇంటాక్సికెంట్ ప్యాట్రన్స్ ఎవరైతే ఉన్నారో, హోటల్స్ మేనేజ్మెంట్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ హ్యావ్ టు టేక్ మెజర్స్ దట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు డ్రైవ్. సో షాఫర్ డ్రివెన్ వెహికల్స్ ఉన్నాయి, నాన్ డ్రంక్ పర్సన్ ఉన్నాడు, యూఆర్ రైట్ రాయల్, యూ కెన్ గో ఎనీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్. తర్వాత పబ్స్, తర్వాత ఈ రెస్టారెంట్స్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్, మా సిపి హైదరాబాద్ సివి అనంత్ సార్ కూడా క్లియర్గా చెప్పారు మీడియా బ్రీఫింగ్లో కూడా. ప్యాట్రన్స్ ఎవరైతే ఇంటాక్సికెంట్ ప్యాట్రన్స్ ఉన్నప్పుడు దే షుడ్ ఎంకరేజ్ ది ప్యాట్రన్స్ టు యూజ్ వెహికల్ అగ్రిగేటర్స్ లైక్ క్యాబ్స్, ఓలా కానీ, తర్వాత ఇంకా ఇలా రైడ్ షేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత కొన్ని ర్యాపిడో ఇట్లాంటి బైక్స్ ఉన్నాయి, ఊబర్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళని ఎంగేజ్ చేసుకోమని వాళ్ళు అడ్వైజ్ చేయాలి. Because you should all the
పబ్స్ కానీ రెస్టారెంట్ బార్స్ ఓనర్స్కి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది వాళ్ళకి. ఇఫ్ ఏ డ్రంక్ పర్సన్ ఈజ్ అలౌడ్ టు డ్రైవ్ ఫ్రమ్ దేర్ ప్రిమిసెస్ అండ్ ఇఫ్ హీ gets caught or involved in a accident, and automatically the liability also, the onus also lies on the management for allowing a drunk person to drive vehicle. So అందుకోసమని మేము కూడా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ వీ గాట్ అబౌట్ 200+ ఆల్కోమీటర్స్ ఉన్నాయి మా దగ్గర. ఆల్ దీస్ ఆల్కోమీటర్స్ తర్వాత 63 లొకేషన్స్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ డ్రంక్ డ్రైవింగ్ చెకింగ్ చేస్తూ వీళ్ళందరికీ మనం పట్టుకోవడానికి ట్రై చేస్తాం. మై అడ్వైస్ టు ఈజ్ celebrate, enjoy, party, we have no objection for that. But తాగున్న సందర్భంలో if you have had alcoholic drink, don't drive. Please engage the services of vehicle aggregators like Ola, Uber, Rapido and other vehicle aggregator services. So we want you to reach home safely. And after all, మీ లైఫే కాదు, ఇంకో అదర్ రోడ్ యూజర్స్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా. You are drunk and you involved in an accident, and then some innocent becomes a victim, then it is a bad, and that too on the eve of New Year. No one should lose limb or life. అందుకోసమని మీ అందరికి మై అపీల్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, let us celebrate, let us party, and but not to the extent of causing harm to others and including ourselves. So, and Hyderabad Traffic Police, we wish you a happy new year and a happy and safe commuting in times to come. కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా ట్రాఫిక్ విభాగానికి మీరు హెల్ప్ అందిస్తారని, ట్రాఫిక్ డిసిప్లిన్, ట్రాఫిక్ సెన్స్ అందరం పెంచుకోవాలి. వీఆర్ ఆల్ ట్రాఫిక్ కాప్ ఉన్నా లేకున్నా కూడా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించే మనస్తత్వం, ఆ అలవాటు మనలో ఉంటే ఆటోమేటిక్ థింగ్ హైదరాబాద్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్. హైదరాబాద్ బై అండ్ లార్జ్, ఇంకా కంపేర్ టు అదర్ సిటీస్, హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ ఇన్ ఏ మచ్ బెటర్ ప్లేస్. ఇంకా వచ్చే సంవత్సరం మేము కూడా ఇంకా మంచి డెడికేటెడ్తోని, రెన్యూడ్ కమిట్మెంట్తోని, డెడికేషన్తోని ఇంకా మంచి పని చేసి ప్రజలకి మంచి సేవలు అందిస్తామని ఈ న్యూ ఇయర్ ఈవ్లో మీ అందరికీ హామీ ఇస్తున్నాం. క్యాబ్ డ్రైవర్స్కి ఎలాంటి సూచనలు చేస్తారు? క్యాబ్ డ్రైవర్స్ దే షుడ్ బి అవైలబుల్, దే షుడ్ నాట్ రిఫ్యూజ్. యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే న్యూ ఇయర్ టైంలో రిఫ్యూజ్ చేస్తారు. దే షుడ్ నాట్ రిఫ్యూజ్ టు whenever somebody engages the services, number one, and వాళ్ళు సేఫ్గా వాళ్ళు డిటూర్ తీసుకోకుండా, వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా వాళ్ళు తీసుకోవాలి. మా హెల్ప్ లైన్ కూడా ఉంది, ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626. 9010203626 is our traffic helpline. It will be available 24/7. Any traffic issues, any emergencies, you are always, we get a lot of calls. On average we get about 300 to 400 calls. వాట్సాప్లో కాల్స్ వస్తాయి, తర్వాత మెసేజెస్ వస్తాయి, దే డైరెక్ట్ కాల్ ఆల్సో. ట్రాఫిక్ జామ్స్, బాటిల్ నెక్స్, తర్వాత ట్రాఫిక్ వయలేషన్, దే క్యాప్చర్ ట్రాఫిక్ వయలేషన్, దే సెండ్ అస్ పోస్ట్ ఆల్సో. సో ట్రాఫిక్ హెల్ప్ లైన్ ఈజ్ వెరీ పాపులర్ అమంగ్ citizenry of Hyderabad. In case of emergencies, in case of need, kindly make use of the service of the traffic helpline so that they can intervene. And in case of emergencies, like dial 100 is also there. అండ్ ముఖ్యంగా పబ్స్ వాళ్ళు దే షుడ్ మేక్ దేర్ ఓన్ స్పెషల్ పార్కింగ్ అరేంజ్మెంట్స్. తర్వాత ఐ ఆల్రెడీ సిపి హైదరాబాద్ సార్ హైజ్ స్పెసిఫికలీ ఇన్స్ట్రక్టెడ్ ది పబ్ ఓనర్స్ టు డిస్ప్లే ఇన్ఫర్మేటరీ సైనేజెస్ షోయింగ్ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్స్. అంటే డ్రంక్ డ్రైవింగ్ చేసిన పర్సన్ డ్రైవ్ చేయొద్దని, తర్వాత మైనర్స్కి ఆల్కహాల్ డ్రింక్స్ సర్వ్ చేయొద్దని, పబ్లోకి ఎంట్రీ ఇవ్వద్దని చెప్పేసి, తర్వాత యాంబియంట్ నాయిస్ లెవెల్స్ ఏవైతే నాయిస్ లెవెల్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి, నైబర్హుడ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా సార్ క్లియర్గా సూచనలు ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. అది మా ఈరోజు ఆస్కార్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ మాన్ గారు కూడా ఆల్ డీసీపీస్ లా అండ్ ఆర్డర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో చాలా చోట్ల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సార్. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. సో పార్కింగ్స్ ఎక్కడంటే అక్కడ పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో. సో ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాస్ ఏమన్నా పెట్టారా సార్? అంటే ఈవెంట్స్ ఆర్గనైజర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. ఈవెంట్స్ ఎవరైతే అవుట్ సైడ్ ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి టైం 10 o'clock ఇచ్చారు. 10 beyond దే ఆర్ నాట్ సపోజ్ టు ప్లే ఎనీ లౌడ్ మ్యూజిక్. తర్వాత అదర్ దాన్ ఇండోర్ ఈవెంట్స్ అయితే 1 AM వరకు టైం ఇచ్చారు మన పోలీస్. సో అది ఫాలో చేయాలి. పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే పర్మిషన్ ఇచ్చారు. మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ ఎవరికైతే పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకే ఈవెంట్ పర్మిషన్స్ ఇచ్చారు. పార్కింగ్ స్పేస్ లేదు, పార్కింగ్ అరేంజ్మెంట్స్ లేని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు.
అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ ని విజిట్ చేయడానికి కానీ చాలా మంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ పార్కింగ్ కి సంబంధించి ఏమైనా ఏరియా పాయింట్స్ అనేది ఏమన్నా పెట్టాలి సార్? అంటే ఇది చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్యాంక్ బండ్ సరౌండింగ్స్లో ఎన్టీఆర్ మార్క్ విల్ ఇట్ బి కెప్ట్ ఓపెన్, ఈవెన్ ఖైరతాబాద్ ఆల్సో. తర్వాత ఓన్లీ ట్యాంక్ బండ్ ఎందుకంటే చాలామంది వస్తారు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ ఆ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నప్పుడు కేక్ కటింగ్ చేస్తారు, గ్రీట్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రెజెంటరీస్ ఉంటాయి కాబట్టి ట్యాంక్ బండ్ మాత్రం వీల్ టేక్ ఏ కాన్షియస్ డిసిషన్ వెదర్ టు అలో ట్రాఫిక్ ఆర్ నాట్. బట్ అదర్ ప్లేస్లో యూ డోంట్ స్టాప్ ట్రాఫిక్. అక్కడ చాలా పార్కింగ్ లాట్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉంది, తర్వాత బీఆర్కే భవన్ లేన్ ఉంది, ఆదర్శ్ నగర్ లేన్ ఉంది, తర్వాత రేస్ కోర్స్ రోడ్ ఉంది, ఈవెన్ సెక్రటరియట్ విజిటర్స్ పార్కింగ్ ఇస్ దేర్. ఇట్ కెన్ ఈజీలీ టేక్ అబౌట్ 200 to 300 కార్స్. సో అట్లా అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ లేకుండా రోడ్ మార్జిన్లో యాంగులర్ పార్కింగ్ చేసుకొని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ, ఈవెన్ డాక్టర్స్ కార్స్ పార్కింగ్ ఇస్ ఆల్సో దేర్. హెచ్ఎండిఏ పార్కింగ్ ఉంది ఐమాక్స్ పక్కన. ఇట్ కెన్ టేక్ అబౌట్ హ్యాపీలీ 400 to 500 వెహికల్స్. పార్కింగ్ స్పేస్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెంట్, ఎస్పెషల్లీ ఇన్ దీస్ ఏరియాస్. చాలా సార్ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నిబంధనలు అంటే ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ ఉంది, ర్యాష్ డ్రైవింగ్ ఉంది, స్టంట్ బైక్ రేసింగ్ ఉంది, డ్రంక్ డ్రైవింగ్. వీఆర్ కాట్. అంటే సపోజ్ ఇఫ్ డ్రంక్ పర్సన్ ఉంటే అతను వెహికల్స్ టెంపరీగా సీజ్ చేయడం జరుగుతుంది. బిసైడ్స్ బుకింగ్ ఏ కేస్ ఆల్సో. అండ్ ఎవరైనా అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి వేరే వాళ్ళని ఆటో ఎక్కించడం కానీ లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండర్ నో సర్కమ్స్టెన్సెస్ డ్రంక్ పర్సన్ విల్ బి అలౌడ్ టు డ్రైవ్ ఏ వెహికల్. Vehicle will be temporarily seized and acknowledgement will be given to him. On the next day, he can come and collect his vehicle by showing his driving license and RC book. చూపించేసి he can collect his vehicle back. సార్ ఫైనల్లీ పబ్లిక్ ఏం చెప్తారు సార్? Sir, you have to see, enjoy, celebrate, but within the four boundaries of law. మన ఎంబీ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం ఓవర్ స్పీడ్ చేయొద్దు, జిగ్జాగ్ డ్రైవింగ్ చేయొద్దు, తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఈజ్ అ మెనేస్ ఇన్ హైదరాబాద్. టు కట్ షార్ట్ డిస్టెన్స్ పీపుల్ ట్రావెల్ అక్రాస్ ది ట్రావెల్ ఫ్లో అండి. చిన్న డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్ సేవ్ చేయడం కోసమని వాళ్ళు ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళిపోతారు. సో పెన్నీ వైజ్ ఫౌండ్ ఫూలిష్. చిన్న ఒక 50 రూపాయల కోసం ఒక ఎంత పెట్రోల్ పోతుందండి? ఒక 300 మైల్స్కి రైట్ రూట్లో వెళ్ళి మీరు రాంగ్ రూట్లో వెళ్తే ఎంత పెట్రోల్ సేవ్ చేయగలుగుతారండి? బట్ ఇట్ కెన్ కాస్ట్ యువర్ లైఫ్ ఆల్సో. సో డోంట్ బి పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్. Wrong side driving is quite rampant in Hyderabad. We book number of cases. Still, they are not mending their ways. చిన్న సింపుల్ ట్రాఫిక్ సెన్స్ కూడా మనం వాడే హెడ్ లైట్స్ ఉంటాయి, బీమ్స్, హై బీమ్, లో బీమ్. హై బీమ్ ఎప్పుడు వేస్తాము? ట్రాఫిక్ ఎదురుగా ఏం ట్రాఫిక్ రానప్పుడు హై బీమ్ వేస్తాం, సో దట్ రోడ్ విజిబిలిటీ కోసం. బట్ ఆపోజిట్ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది కలుగుతుంది చూడండి. వీఆర్ నాట్ దేర్ ఎవ్రీవేర్ టు ఎన్ఫోర్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దే ఆర్ ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఆల్ లైసెన్స్ హోల్డర్స్ అండ్ వీ థింక్ దట్ యూఆర్ ఆల్ సెన్సిబుల్ డ్రైవర్స్. సో న్యాచురల్గా మీరు ఇట్లాంటి చిన్న పాటించకపోతే ఎట్లాదండి? ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంటుంది, వాటికి 2 మిర్రర్స్ ఉంటాయి, ఆ మిర్రర్స్ తీసేస్తారు. ఐ డోంట్ నో వై దే రిమూవ్ దోస్ మిర్రర్స్. యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ దోస్ 2 మిర్రర్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ ద ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్. అండ్ దేర్ ఆల్సో బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. వెహికల్లో మీరు డ్రైవ్ చేసినప్పుడు ఒక ఓన్లీ 60 degrees వరకు మీకు విజిబిలిటీ ఉంటుంది. బట్ ఇటు ఒక 20 degrees యాంగిల్ 15+15 30 degrees మీకు విజిబిలిటీ ఉండదు. దే ఆర్ కాల్డ్ as బ్లైండ్ స్పాట్స్. సో మీకు ఆ మిర్రర్స్ ఉంటే మీకు బ్లైండ్ స్పాట్స్ ఉండవు, యాక్సిడెంట్ జరగదు. బట్ దీస్ ఆర్ సింపుల్ ప్రికాషన్స్.